హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు చాలా రోజులకి వీడియో అనేది తీస్తున్నా. అస్సలు వీడియో అనేది పోస్టే చేయట్లే, లాంగ్ వీడియోస్. ఎందుకంటే మా చిన్న పాప వల్ల అస్సలు టైం కుదురుతలేదు, ఆమె వీడియోస్ చేయనియట్లేదు. అలాగే నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు వస్తున్న సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్లో వేద్దాం అనుకుంటున్నాము. సో ఆమెకు నేర్పియడం అవి ఇవి చేస్తున్నా, అందుకే టైం అనేది ఉండలేదు. సో ఈరోజు అనేది నేను ఒక రెసిపీ అనేది చేస్తున్నా, స్వీట్ది. అందుకే చూపిద్దాం, మీకు కూడా షేర్ చేద్దామని చేస్తున్నా. ఇప్పుడు కూడా వీడియో తీయనిస్తలేదు ఆమె. ఎత్తుకో అన్నది, అందుకే ఎత్తుకున్నా. చూస్తూ ఉండండి, చాలా ఎక్స్ప్రెషన్ ఇస్తాయి. అసలు వాయిస్తోనే నేను వీడియో అనేది చేసిన, కానీ ఈమె ఏం చేసిందంటే మొత్తం చాలా డిస్టర్బెన్స్ చేసింది. అది వాయిస్ అనేది నాకు రిమూవ్ ఎలా చేయాలో తెలియట్లేదు. అందుకే నేను మళ్ళీ అంతా రిమూవ్ చేసేసి మళ్ళీ అనేది వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నా. అసలు వీడియో అనేది మంచిగా వచ్చింది, కానీ పాప వల్ల మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు కూడా చూడండి, అసలు వీడియోలో చాలా అల్లరి చేస్తుంది. చాలా టైమ్స్ ఆగి 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 చేయాల్సి వస్తుంది. అయితే నేను ఈరోజు గర్జలు అనేది చేస్తున్నా, స్వీట్ ఐటము. మీలో ఎంతమందికి గర్జలు అనేది తెలుసో కామెంట్ చేయండి. తెలంగాణ సైడ్ అయితే గర్జలు అంటారు, మీ సైడ్ కూడా ఏమంటారేమో. అయితే నేను ఆ స్వీట్ ఐటెం చేద్దాం అనుకుంటున్నా. నేను సంక్రాంతికే ఫెస్టివల్కి చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అప్పుడు అనేది నేను మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అప్పుడు కుదరలేదు. కానీ నాకు తినాలనిపిస్తుంది, అందుకే ఇప్పుడు చేస్తున్నా. సో అది చేసుకుంటూ మీకు కూడా చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొబ్బరి కుడకలు ఉంటాయి కదా, తురిమిన కుడకలు, అది పౌడరు. అండ్ రవ్వ, సన్న రవ్వ కావాలి. అలాగే గసాలు ప్లస్ చక్కెర అన్నీ కావాలి. 4 ఐటమ్సే. ఈ 4 ఐటమ్స్ అనేది మనము ఒకటి వెనకాల ఒకటి అనేది రోస్ట్ చేసుకుందాము. ఎక్కువ కాకుండా నార్మల్గా రోస్ట్ అనేది చేసుకున్నాము. అండ్ లాస్ట్లో ఇలాచీ పౌడర్ అనేది అప్పటికప్పుడు చేసుకోవాలి. సో ఇప్పుడు నేను అవన్నీ రోస్ట్ మొత్తం అంటే డీప్గా కాకుండా, ఏం లేకుండా నార్మల్గానే ప్యాన్లో రోస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను రోస్ట్ చేసి చూపిస్తాను. నేను కొలతకి ఈ బౌల్ అనేది తీసుకుంటున్నాను. సో మీరు కూడా ఈ బౌల్ అనేది తీసుకోండి. అంటే ఇదే సైజ్, అంటే మీరు ఎక్కువ మంది ఉంటే పెద్ద సైజ్ తీసుకోండి. మేము నలుగురమే కాబట్టి నేను ఈ క్వాంటిటీ అనేది తీసుకొని బౌల్ తీసుకుంటున్నాను. సో అన్నీ ఇదే క్వాంటిటీ. సో నేను ఫస్ట్ వచ్చేసి ఈ క్వాంటిటీలో కొబ్బరి తురుము అనేది యాడ్ చేసుకొని ఫ్రై అనేది చేసుకుంటా, ఓకేనా? మీరు వేరేది అంటే ఎక్కువ మంది ఉంటే ఎక్కువ అనేది యాడ్ చేసుకోండి. అన్నీ ఇవే క్వాంటిటీస్. సో ఇందులో కొబ్బరి అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు ఫ్రై అనేది చేసుకుంటా, ఓకేనా? అయితే తురిమిన కొబ్బరి పౌడర్ అనమాట, 1 కప్ అనేది తీసుకున్నా. ఈ 1 కప్ అనేది మనము జస్ట్ డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. అంటే ఆయిల్ ఏమనేది యాడ్ చేయొద్దు. రోస్ట్ చేసుకోకపోతే ఏమవుతుంది అని అంటే, మనం పచ్చి యూస్ చేస్తాం కదా, ఎక్కువ రోజు అనేది స్టోర్ ఉండదు అనమాట. అంటే ముక్కిపోయిన వాసన వస్తాయి ఈ కొబ్బరి కానీ గసాలు రవ్వ కానీ. సో ఇట్లా ఫ్రై చేసుకుంటే ఏంటంటే టేస్ట్ కూడా కొంచెం డబుల్ అవుతుంది, మనకి టేస్ట్ అనేది కూడా మంచిగా ఉంటుంది అనమాట. ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు అనేది నేను ఇది పౌడర్ అనేది ఫ్రై అనేది చేసుకుంటున్నాను, ఓకే? అయితే ఫ్లేమ్ అనేది హై పెట్టుకోకండి, ఎందుకంటే ఇవి తొందరగా మాడిపోతుంటే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఫ్లేవర్ వచ్చింది, మాడిపోయింది. అయితే ఫ్లేమ్ అనేది స్లోగా పెట్టుకొని ఫ్రై చేసుకోండి, ఓకేనా? నేను ఫ్లేమ్ అనేది స్లోగా పెట్టుకున్నా, హైలో అస్సలు పెట్టుకోవద్దు. కొంచెం లేట్ అయినా స్లోగానే ఫ్రై చేసుకోండి, ఎందుకంటే హైలో పెట్టుకుంటే అనేది మనకి మాడిపోతుంది, తొందరగా మాడిపోతుంది, ఓకేనా?
సో నేను ఇప్పుడు ఇదైతే ఫ్రై చేసేసుకున్నా. చూసారా కలర్ అనేది చేంజ్ అయ్యింది. ఈ మాత్రం ఫ్రై అయితే చాలు, ఇంకెక్కువ అనేది అవసరం లేదు. సో లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు, ఎక్కువ ఫ్రై అయితే మాడిపోతుంది. సో ఇది అనేది ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ మనం వచ్చి రవ్వ ఫ్రై చేసుకుందాము. ఇది నేను పక్కకి తీసుకున్నాక రవ్వ కూడా ఫ్రై చేసి చూపిస్తాను, ఓకేనా. అదే ప్యాన్లో మనం రవ్వ అనేది 1 కప్పు సేమ్ ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు రవ్వ కూడా ఫ్రై అనేది అవ్వాలి కొంచెం. సేమ్ కొబ్బరి అయితే ఎలాగే ఫ్రై చేసామో సేమ్ అదే టైప్లో కొంచెం అనేది ఫ్రై చేసుకోవాలి, ఓకేనా. రవ్వ కూడా ఇక్కడ చాలా మంచిగా ఫ్రై అయిపోయింది. సేమ్ లైట్ ఈ కలర్ వస్తే చాలు. ఇప్పుడు ఇది కూడా పక్కకి తీసేసుకొని మనం నెక్స్ట్ అనేది గసాలు అనేది ఫ్రై చేసుకుందాము. గసాలు మీరు ఎంతమందికి చేస్తారో చెప్పండి. చిన్నగా ఉంటాయి అంటే అది రవ్వలాగానే ఉంటుంది కానీ గసాలు వేరు. సో ఇప్పుడు ఇందులో గసాలు అనేది ఫ్రై చేసుకున్నాము. నా దగ్గర కొంచెం క్వాంటిటీ అనేది తక్కువ ఉంది, మీ దగ్గర కొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి. కొంచెమే తక్కువ ఉంది, బ్యాలెన్స్ అయిపోయింది నాకు. సో అందుకే నేను కొంచెం యాడ్ చేశాను. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇది ఒక్కటి కొంచెమే అంటే ఒక 2-3 స్పూన్స్, దీనికంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, అంతేనా. ఇప్పుడు ఇది కూడా ఫ్రై చేసుకుందాము. ఇది ఇంకా వాటి రెండిటికంటే ఇంకా తొందరగా ఫ్రై అవుతాయి. సో ఫ్లేమ్ అనేది చూసి అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ ఇది కూడా అనేది ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. నేను అనేది ఇప్పుడు ఇక్కడ అనేది చూపిస్తాను. నేను అది ప్లేట్లో నుంచి బౌల్లోకి అనేది షిఫ్ట్ చేసుకున్నాను, ఎందుకంటే మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే ప్లేట్లో అయితే కింద పడుతుందని ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నాను. ఇందులో వచ్చేసి ఇప్పుడు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ కూడా సేమ్ 1 కప్ అనేది యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు కొంచెం తక్కువ తింటే తక్కువ అనేది యాడ్ చేసుకోండి. నేను 1 కప్ అనేది యాడ్ చేస్తున్నాను, ఓకేనా. అయితే షుగర్ యాడ్ చేసుకున్నాక చాలా అనేది మిక్స్ చేసుకోండి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే నేను వీడియో ఉందని మర్చిపోయి మా పాప సతాయిస్తుంటే వీడియోలో అరిచిన అనమాట. తర్వాత నాకే గుర్తులేదు వీడియో అనేది రన్ అవుతుందని. తర్వాత చూసి షాక్ అవుతా, మీరు నెక్స్ట్ వచ్చేసి చూస్తారు. అది అసలు నాకు కొంచెం కూడా అసలు ఐడియానే లేదు, అయ్యో వీడియో రన్ అవుతుంది అని. మిక్స్ చేసుకుంటే మా పాప సతాయిస్తుంటే అలా చేసిన. తర్వాత చూసి షాక్ అయినా, నాకే ఫుల్ నవ్వు వచ్చింది. చూడండి ఇప్పుడు నేను నెక్స్ట్ అనేది ఎక్స్ప్రెషన్ ఇస్తాను అనమాట. నాకు గుర్తు కూడా లేదు. సో అదే అనమాట, అస్సలు వీడియో చేయడానికి ఉండదు. అక్కడ వచ్చేసి నేను ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసినాను లాస్ట్లో. ఇది చూడండి, ఇప్పుడు కూడా పాప చాలా డిస్టర్బ్ చేసింది. అసలు అందుకే నేను వాయిస్ అనేది తీసేసిన అనమాట. నేను మంచిగా వాయిస్తోనే రికార్డ్ చేసిన, బట్ ఆమె డిస్టర్బెన్స్ చేసిందని వాయిస్ అనేది టోటల్ తీసేసిన అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే అక్కడ టేస్ట్ అనేది చూస్తున్నా. టేస్ట్ దేనికంటే షుగర్ అనేది మరీ ఓవర్ స్వీట్ అయిందనుకో తినబుద్ధి కూడా కాదు. అందుకే కొంచెం ఒకసారి షుగర్ అనేది చెక్ చేస్తున్నా. నాకైతే సరిపోయింది. మీరు ఒకవేళ షుగర్ కొంచెం లైట్గా తింటారంటే ఆ కప్పుకి తక్కువ వేసుకోండి. మేమైతే మాకు కరెక్ట్గా సరిపోయింది. మేము అంత ఎక్కువ తినము తక్కువ తినము, మీడియంలో తింటాము. సో కరెక్ట్ ఉంది. నేను ఇంకొక ప్రాసెస్ ఏంటి అంటే పిండి అనేది గోధుమ పిండి, అందులో కొంచెం సాల్ట్ ఆయిల్ అనేది వేసి తడిపి ముందే పెట్టుకున్నా, ఎందుకంటే మంచిగా వస్తుందని సాఫ్ట్గా అయ్యి. ఒకవేళ మీకు కూడా టైం ఉంటే 1/2 అవర్ అలా అనేది నానబెట్టుకోండి. లేదు టైం లేదు అనుకుంటే ఈ ప్రాసెస్ అంతా చేసే ముందు ఫస్ట్ పిండి అనేది తడిపి పెట్టేసుకుంటే అప్పటిలోపు కూడా ఓకే. నేను నెక్స్ట్ అనేది ఇక ఈ పిండి అనేది
మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటా. ఎందుకు అని అంటే మనం నానబెట్టి చాలాసేపు అయింది కదా, కొంచెం మంచిగా మిక్స్ చేసుకున్నాం అనుకో మళ్ళీ అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది. అందుకే నేను అక్కడ మిక్స్ అనేది చేస్తున్నా. ఇది మిక్స్ చేసుకున్నాక చపాతీలాగా చేసుకొని మనం గడ్జెలు అనేది చేసుకోవడమే. ఓకేనా. నేను అక్కడ అదే చెప్తున్నాను, చపాతీ పిండి అనేది మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుంటే మీకు సాఫ్ట్గా వస్తాయని. నెక్స్ట్ అనేది చపాతీ చేసుకొని మనం అనేది ఏం చేద్దామంటే, చపాతీ చేసుకోవడం ఎలాగో తెలుసు. అందులో వచ్చేసి స్టఫ్ అనేది ఉంటుంది కదా, ఆ స్టఫ్ అనేది ఇప్పుడు అందులో మిడిల్లో పెట్టుకోవాలి. నేను అనేది ఆ స్పూన్ గర్జల స్పూన్ అంటే బయట దొరుకుతుంది. సో నేను ఇవి చేసుకోనికే దాని ముందు రోజే తెచ్చుకున్నాను. అంతకుముందు నా దగ్గర ఏం లేదు. ఆ స్పూన్ తెచ్చుకొని ఇప్పుడు అది కొంచెం పెద్దగా ఉంది. మాకు స్టఫ్ కొంచెం ఫిల్లింగ్ అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి నేను దాంతో 3 స్పూన్స్ వేసుకున్నా. ఒకవేళ మీకు కొంచెం తక్కువ అంత ఓవర్ వద్దు అనుకుంటే మీరు కొంచెం 2 స్పూన్స్ 2.5 అట్లా వేసుకోండి. ఓకేనా. ఇది అనేది ఇప్పుడు వేసుకున్నాక దాన్ని టోటల్ మిడిల్కి అనుకున్నాక ఫోల్డ్ చేసేయండి. మొత్తం ఫోల్డ్ చేసుకున్నాక దాని కార్నర్స్ ఉంటాయి కదా, ఎడ్జెస్ అనేది కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోండి. గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఏంటంటే మీకు ఆయిల్ ఇవ్వగానే అది విడిపోకుండా మీకు మంచిగా ఉంటుంది. మీరు నార్మల్గా ప్రెస్ చేసుకున్నాను ఆయిల్ అలా వేయగానే విడిపోతుంది అనమాట. సో అలా కాకుండా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోండి. నేను అలానే ప్రెస్ చేస్తున్నాను. సో ఇది ప్రెస్ చేసుకున్నాక మనం స్పూన్ ఉంటుంది కదా, స్పూన్తో కట్ చేసుకోవడమే అంతే. ఇంకా అంతకుమించి ఏం లేదు. ఆ స్పూన్తో కట్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ ఏం చేసిన అంటే చపాతీ ఉంటుంది కదా, అది కొంచెం పెద్దగా చేసినాం అనమాట. పెద్దగా చేసేసి 2 టైమ్స్ కట్ చేసిన అంతే. చపాతీ మీరు కొంచెం చిన్నగా చేసుకోండి. ఓకేనా. నేను అనేది పెద్దగా చేసిన కట్ చేస్తున్నా కదా, ఆ కటింగ్ అనేది నేను చపాతీ పెద్దగా చేసినందుకు 2 టైమ్స్ కట్ చేసిన. అదే మీరు చిన్నగా చేసుకున్నానుకో 1 టైమే. గదొక్కటే మిస్టేక్ చేసిన. ఇంకా మిగతాదంతా ఓకే, ఇంకేం లేదు. మనకి అట్లా ఎక్కువ టైం అనేది కూడా పట్టదు చిన్నగా చేసుకున్నామంటే. సో అందుకే నేను స్టార్టింగ్ ఒక్కటే అలా చేసిన, నెక్స్ట్ అనేది ఏం చేయలేదు. సో నెక్స్ట్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ నుంచి ఇంకా అన్నీ బాగానే చేసిన. ఇంకొకటి చూపిస్తే మీకు డైరెక్ట్ అన్నీ ఎన్ని అయినాయో చూపిస్తాను. ఓకేనా. అయితే ఇక్కడ ఇంకోటి అనేది చేసి చూపిస్తున్నా. ఇట్లా నా అలా ఇంతమందికి అలవాటు ఉంది. చపాతీ రౌండ్గా చేస్తుంటే ఇంకా చేస్తూ పోతూనే ఉంటా. నేను చిన్నగా చేయాలన్నా కానీ మళ్ళీ అట్లనే చేస్తున్నా. నాకు అలవాటు అట్లా చేస్తూ పెద్దగా చేస్తున్నాను. మళ్ళీ నాకు ఇంకేంటంటే రౌండ్గా వస్తుంది. అది ఎంతసేపు అన్నా చేయాలనిపిస్తుంది నాకు. రౌండ్గా చపాతీలు వస్తాయి కానీ రౌండ్గా చేసినప్పుడు ఏమో చపాతీ పొంగదు. ట్రయాంగిల్ చేస్తాను. ట్రయాంగిల్ చేస్తే బాగా చపాతీలు పొంగుతాయి. కానీ సర్కిల్ చేస్తే పొంగవు, ఏదో వస్తాయి అలా అంతే. కానీ నాకు సర్కిల్ చేయడం అంటే ఇష్టము. అది చేస్తున్న కొద్దీ రౌండ్గా వస్తుంది, నాకు పెద్దగా వస్తుంది. చేస్తూనే ఉంటాయి. ఇట్లా నాలా ఎంతమందికి అలవాటు ఉందో చెప్పండి. చాలామందికి ఉంటుంది చపాతీ చేయడం అంటే ఇష్టము. బట్ రౌండ్ చేసినప్పుడు నాకు పొంగవు. ట్రయాంగిల్ చేసినప్పుడు అయితే పొంగుతాయి. మీలో ఏ షేప్ చేసినప్పుడు అనేది మీకు పర్ఫెక్ట్గా చపాతీ వస్తుందో చెప్పండి. ఇక్కడ మళ్ళీ అనేది మా పాప సతాయిస్తే నేను మళ్ళీ వీడియో అనేది ఆపేసి ఆమెకు ఊకోబెట్టిన అనమాట. సో అందుకే ఈ వీడియో అంతా అస్సలు ఆపుతూనే ఉన్నా. అసలు వీడియో అసలు పర్ఫెక్ట్గా రాలేదు. మంచిగా వచ్చింది కానీ తన డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండే. పాపం తనని కూడా ఏం అనలేం కదా, పాప.
ఇంకా ఆమెను ఏం అనలేము. సో అందుకే నేను ఏం అనలేదు. అందుకే మొత్తం వాయిస్ అనేది తీసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. వాయిస్ ఓవర్లో కూడా మధ్య మధ్యలో అనేది ఆమె సౌండ్స్ వస్తూనే ఉంటాయి, ఏమనుకోవద్దు. బట్ మీకు వీడియో క్లారిటీగానే అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇక్కడ సెకండ్ది కూడా చేసిన, సెకండ్ది అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో అలానే ఇప్పుడు ఇది ఎలా అయితే చేసుకున్నామో నెక్స్ట్ అన్నీ అలానే చేసుకోవాలి, ఒకటెనకనే ఒకటి. సో నేను అన్నీ రెడీ చేసుకున్నాక మీకు అనేది చూపిస్తా, ఓకేనా. సో ఫైనల్లీ ఇన్ని అయితే అయినాయి. ఎన్ని అయినాయి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 99 అనమాట. ఇన్ని అయినాయి. సో ఇంకొంచెం పిండి మిగిలింది. ఇదేం పడేయను, నైట్ మా ఆయనకి చపాతీ చేసేస్తే అయిపోతుంది. సో ఇవన్నీ ఇప్పుడు ఫ్రై చేసుకుంటే అయిపోతాయి మన గరిజెలు అనేటివి రెడీ. సో ఆయిల్ అనేది హీట్ అవుతుంది. నేను అన్ని ఇలా ప్లేట్లో తీసేసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ అయినాక మనం ఒకటొకటి అనేది వేసుకున్నాం, ఓకేనా. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ చేయగలిగింది, ఎక్కువ హీట్ అయిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ పైన జస్ట్ కలర్ మాత్రమే వస్తుంది, లోపల ఉడకదనమాట. సో 4 చాలు. వన్ సైడ్ కొంచెం ఫ్రై అయినాక మనం నెక్స్ట్ అనేది ఫ్లిప్ చేసుకున్నాం, ఓకే. ఫ్లిప్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్, ఆయిల్ అనేది చిల్లుతుంది. అలాగే వేసేటప్పుడు కూడా. సో మా పాప పడుకుంది, అందుకే కొంచెం ఈజీగా చేస్తున్నా, లేకుంటే తను మళ్ళీ సౌండ్ ఇస్తూ ఉంటుండే. సో అన్నీ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇవి తీసుకొని సేమ్ అగైన్ మళ్ళీ మనం అలానే ఫ్రై చేసుకుందాం, ఓకేనా. ఇంత ఫ్రై అయితే చాలు, ఇంకెక్కువ అవసరం లేదు, ఉడికినట్టే అన్నమాట. అన్నీ ఫ్రై అయిపోయినాయి. సో మనం నెక్స్ట్ కూడా అన్నీ అలానే ఫ్రై చేద్దాం, ఓకే. సో ఫైనలీ గర్జలు అయితే రెడీ అయిపోయినాయి. సో ఈ రెసిపీ అనేది, ఈ స్నాక్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే, ఓకేనా. ఇవి నేను టేస్ట్ చేసి చెప్దామంటే చాలా వేడి ఉన్నాయి, మూతి కాలిపోతుంది, అందుకే నేను ఏం చెప్పట్లేదు. సో మళ్ళీ ఒకసారి టేస్టింగ్లో అప్పుడు కూడా వీడియో చూపిస్తాను. సో వీడియో అయితే అయిపోయింది, ఇదే ఈరోజు అనమాట. సో ఇది రెడీ అయింది. వీడియో కావాలని చూసిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.